వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అయ్యి అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం పోస్ట్ ఆఫీస్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దాని గురించి క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్గనైజేషన్ బాడీ వచ్చేసి ఇండియన్ పోస్ట్ నుంచి పోస్ట్ ఆఫీస్ జాబ్స్ వచ్చాయి. అండ్ పోస్ట్ వచ్చేసి గ్రామీణ డాక్ సేవక్స్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 21,413 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. కేటగిరీ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి ప్రైవేట్ జాబ్ కాదు. అండ్ అప్లికేషన్ ఎలా పెట్టాలంటే ఆన్లైన్లో పెట్టాలండి. అండ్ అలాగే రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి 10th ఫిబ్రవరి టు 3rd మార్చ్. సో మనం ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మార్చ్ 3వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 years. ఓకేనా. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ బేస్డ్ అండి, ఎటువంటి ఎగ్జాము ఉండదు. అండ్ అలాగే పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ శాలరీ వచ్చేసి ఏబిపిఎంకి 10,000 అండ్ టు 24,470, బీపీఎంకి 12,000 నుంచి 29,830 వరకు ఉంటుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ లింక్ వచ్చింది కదండి, ఆ లింక్లో మీరు చూస్తే ఒకసారి ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి 10th ఫిబ్రవరి అంటే 10వ తారీఖు, ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మార్చ్ 3వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనేది గ్రహించాలి మీరు. అండ్ అలాగే వేకెన్సీ వచ్చేసి ఇక్కడ చూడండి, సర్కిల్ నేమ్ వైజ్గా ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం టోటల్గా 21,413 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 100 రూపీస్. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్ ఉమెన్ అప్లికేషన్స్ అందరికీ ఎటువంటి ఫీజు లేదండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th స్టాండర్డ్ హ్యావింగ్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా. సో మనకి ఎస్ఎస్సి అండి, ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. కానీ మీకు ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఎలా అయితే మిమ్మల్ని జాబ్కి తీసుకుంటారని అంటే 10thలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయని దాన్ని బట్టి ఇందులో జాబ్ సెలక్షన్ అనేది ఉంటుందండి. సో 10th క్లాస్ మెరిట్ బట్టి మీకు జాబ్ వస్తుంది. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 years ఇచ్చారండి. అది యాజ్ ఆన్ 3/3/2025 3వ నెల 3వ తారీఖు కల్లా మీకు 18 to 40 years మధ్యలో మీ ఏజ్ ఉండాలి. అండ్ అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years, అండ్ పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ వాళ్ళకి 13 years, అండ్ పీడబ్ల్యూడి ప్లస్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15 years, అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్, నో రిలాక్సేషన్. ఓకేనండి. అండ్ ఇక్కడ శాలరీ గురించి చెప్తే బ్రాంచ్ పోస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టర్కి 10,000 నుండి 24,470 వరకు ఉంటుంది. అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రేంజెస్ చూసుకున్నట్లయితే 12,000 to 29,380 వరకు మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ని అడగండి. ఓకేనా గాయ్స్, థ్యాంక్ యూ.